హలో అండి. వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్ అండి. సో ఈరోజు వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వటం జరిగిందండి. సో ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈరోజు నేను మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 19th అండి, ఫిబ్రవరి 19th. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మార్చి 5th అండి, 2025 ఈ ఇయర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మీరు చూడొచ్చు. మన తెలుగు స్టేట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 549 అండి టోటల్ వేకెన్సీస్. ఎట్ ద సేమ్ టైం అండ్ యూఆర్ అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 222, ఎస్సీ 87, ఎస్టీ వచ్చేసరికి 38, ఓబీసీ ఈక్వల్ టు 149, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సిస్టమ్ 54 ఉన్నాయండి. సో టోటల్ పీడబ్ల్యూ బీడీ వచ్చేసరికి 22. సో ఇలా నోటిఫికేషన్స్ వేకెన్సీస్ అనేది ఉండటం జరిగిందండి. ఓకే. ఎట్ ద సేమ్ టైం మన తెలంగాణ వచ్చేసరికి మొత్తం టోటల్ వేకెన్సీస్ 304 ఉన్నాయండి. పీడబ్ల్యూబీడీ వచ్చేసరికి 13. అండ్ నెక్స్ట్ తెలంగాణ యూఆర్ కేటగిరీ 123. అండ్ నెక్స్ట్ ఎస్సీ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 48, ఎస్టీ 21. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓబీసీ 82 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 30. మొత్తం 304 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఎవరైతే తెలుగు స్టేట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చక్కగా మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ ఉన్నటువంటి ఏ స్టేట్కైనా అప్లై చేసుకున్నట్లయితే ఎల్పిటి ఎగ్జామ్ అనేది ఉండదు. అది ఒకటి గమనించగలరు. ఇంకా వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి ఎవరైతే 20 years నుంచి 28 years మధ్యలో ఉన్నారో అది కూడా February 1st మనకి కంప్లీట్ అవ్వాలి అండి. 28 years అనేది మిడిల్లో ఉండాలి. అప్పటికల్లా 28 years అనేది ఉండాలి. ఫస్ట్ February 2025 లోపు 28 సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా దీనికి అప్లై చేసుకోగలరు. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ గైడ్లైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు గమనించగలరండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను క్లియర్గా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ యూనివర్సిటీ నుంచి అయినా కానీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అండి. అండ్ కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే. ఓకే. ఇంకొకటి వచ్చేసరికి జాబ్ ప్రొఫైల్ అని చూపిస్తున్నారు. ఇది వచ్చేసరికి కంప్లీట్ గవర్నమెంట్ జాబ్ కాదు, అప్రెంటిక్ అండి. సో మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అది క్లియర్ చేసినట్లయితే మనకి అప్రెంటిక్గా 1 year అనేది ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ 1 yearకి కూడా స్టైపెండ్ వచ్చేసరికి 15,000 రూపాయలు ప్రతి నెల మనకి ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ అప్రెంటిక్ జాబ్ వాళ్ళు ఏంటంటే ఎనదర్ ఎలవెన్సెస్ ఉంటాయి కదా, దానికైతే ఎలిజిబుల్ కారు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టైఫండ్ అండ్ బెనిఫిట్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ద అప్లికెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్టైఫండ్ 15,000 per month. ఓకే. ఇక సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్లో కూడా మనకి ఎలా అయితే మెయిన్స్కి ఉంటుందో సో సేమ్ అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రెండు కలిపి 25 మార్క్స్కి ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ 25, ఈచ్ సెక్షన్ కూడా 25 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 100 questions, 100 marks అండి. డ్యూరేషన్ టైం వచ్చేసరికి మనకి ఒక గంట టైం ఇస్తారు. ఓకే. గంటలో మనం 60 marks, 60 questions అనేది అటెంప్ట్ చేయగలగాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ లాంగ్వేజ్ అంటున్నారండి. లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ప్రొక్యూర్ ద 10th and 12th standard మార్క్ షీట్, సర్టిఫికేట్ ఎవిడెన్స్ హ్యావింగ్ దట్ దే హ్యావ్ స్టడీడ్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్. ఎవరైతే తెలుగు స్టేట్స్ వాళ్ళు ఉన్నారు 10th and 11th మనకి ఇంటర్మీడియట్లో మనం చదివిన దాంట్లో ఇంగ్లీషు, తెలుగు అండ్ నెక్స్ట్ హిందీ కంపల్సరీగా ఉండేది 10th సర్టిఫికేట్లో. సో వాళ్ళు ఏంటంటే మనకి హిందీ లాంగ్వేజ్ ఉన్న స్టేట్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకే. మీరు వేకెన్సీస్ చూసుకొని అప్రెంటిక్కి ఇంట్రెస్టింగ్గా ఉంటే డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ అనేది మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎల్పిటి అయిపోయిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్, మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినట్లయితే ఫిట్ అనిపిస్తే మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి మనల్ని ఫైనల్ సెలెక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. ఓకే. సో ఈ ట్రైనింగ్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఇక్కడ ఏంటంటే అసెస్మెంట్ సర్టిఫికేట్ మనం ఇలాగా 1 year ప్రొబేషనరీ పీరియడ్ 1 year వచ్చేసరికి మనం అప్రెంటిక్గా వర్క్ చేసాము అని చెప్పేసి మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే మనం వేరే ఏ జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ సెక్టర్లో
సో ఈజీగా ఉంటుంది. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే డెఫినెట్‌లీ ఎంతో కొంత మార్క్స్ అనేది కట్ ఆఫ్ కన్నా తక్కువగా ఉండొచ్చు మనకి. అదొక అడ్వాంటేజ్ ఉంటది. నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ అనేది ఎలా చేయాలి, ఏంటి అనేది దానికి సంబంధించి పోర్టల్స్ కానీ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఓకే. సో, క్లియర్‌గా మీరొకసారి చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఫీస్ అనేది కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీ ఓబీసీకొచ్చేసరికి రూ. 800 ప్లస్ జీఎస్టీ ఉంటది. ఫీమేల్స్ ఆడవాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ 600 ప్లస్ జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 600 ప్లస్ జీఎస్టీ. పీడబ్ల్యూబీడీ ఫిజికల్లీ వీక్ వాళ్ళొచ్చేసరికి 400 ప్లస్ జీఎస్టీ అనేది అప్లికబుల్‌గా ఉంటుంది. ఫీస్ చార్జెస్ అండి ఇవి. అండ్ నెక్స్ట్ ఇంటిమేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని చెప్పారు కదా! ఇక్కడ వచ్చేసరికి candidates who made the payment of the exam fee will receive the email communication for the bank. టెంటివ్లీ ఎగ్జామ్ వచ్చేసరికి మార్చ్ మంత్లో ఉంటుందండి. నెక్స్ట్ మనకి వస్తున్నట్టు నా మార్చ్ మంత్లో. సో ఎగ్జామినేషన్ డేట్ మ్యాక్సిమం వచ్చేసరికి 1 వీక్ ముందు అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ టెంటేటివ్గా మార్చ్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ అపియరింగ్ ఇన్ ఎగ్జామినేషన్‌కి ఎలా అపియర్ అవ్వాలి? ఒకవేళ మిస్‌గైడ్ ఇలా ఏమైనా ఫ్రాడ్స్ కానీ చేస్తే ఎలాంటి తీసుకుంటారు, ఏంటి అనేది క్లియర్‌గా చెప్పారు. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా వాళ్ళ పర్టిక్యులర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ఉంది. సో, అందులో రిలీజ్ చేస్తారని క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు అక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డెఫినెట్లీ మీరు అప్లై చేయండి. యూస్ఫుల్ అవుతుంది. సో, కాకపోతే ఏంటంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీగా అనేది తీసుకోరు. జస్ట్ 1 ఇయర్ వరకు మనకి మంత్లీ స్టైఫండ్ 15,000 అనేది ఇస్తారు. సో, నేను అప్లికేషన్ లింక్ ఎట్ ద సేమ్ టైమ్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్లీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నా ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. సో, దానివల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న లైక్ అండి, మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియో చాలా మందికి చేరుతుందండి. ఓకే. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.